సో, ఇవాళ మనం జెప్పేదేంటంటే బిల్డర్స్ ఎవరైతే ఇల్లులు కట్టి అమ్ముతారో లేదా అపార్ట్మెంట్స్ కడతారో బిల్డర్స్‌కి ఎవరికైనా సరే గాని వాళ్ళ ఫీల్డ్‌లో ఇంకా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే దానిమ్మ దానిమ్మకాయ గొనండి. మంచిగా ఒలవండి. అవి గోమాతకు బెట్టండి. మీరెవరైతే కన్‌స్ట్రక్షన్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రైడే మంచిగా దానిమ్మకాయలు ఒక 2 తీసుకోండి. ఒలవండి. మంచిగా మీ చేత్తోటి గోమాతకు తీసుకెళ్ళి పెట్టండి. అప్పుడు చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ మీకుంటాయో. అట్రాక్షన్ పవర్ ఇట్లా రావాలి మనకి ఇల్లు కట్టినా టక ఇట్లా ఎగిరిపోవాలంతే. అలాగే ఎక్కడైతే శివాలయం గాని, గణపతి టెంపుల్‌లో గాని నెలకొకసారి ఉప్పు అలాగే కుంకుమ ఈ 2 ఐటెమ్స్ కూడా మీరక్కడ కొంచెం గుడిలో క్వాంటిటీ ఒక కేజీయో మీ మీ బడ్జెట్ ప్రకారం ఇస్తూ ఉండండి. గుడిలోకి వాడుకోవటానికి ఉప్పు, కుంకుమ వాళ్ళకిస్తూ ఉండాలి. సెకండొచ్చేసి సాటర్‌డే రోజు సాయంత్రము ఇప్పుడు నేనిది గుడి దగ్గర మనం ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే మనం కుంకుమ, ఉప్పిస్తున్నాం. నీకక్కడ ఏమైతదంటే, ఎవరైతే కొంతమందుంటారు నా కంప్యూటర్‌కి ఎక్కువ పోవద్దు, అది పోవద్దు అని చెప్పి ఏదేదో ప్రక్రియలు, ఏదో ఒక ఏడుపుంటది. అదంతా ఎళ్ళిపోతది. నీకు 100% చూడు నీకసలా శత్రుత్వం అనేది ఉండదు. మనకు ల్యాండ్స్ గూడా మనకు కావాల్సినయి మనకు అనుకున్న రేట్‌లో మనకు రావాలి, మనం కొనాలి. మనం అనుకున్న బడ్జెట్‌లో మనకు మంచి క్లయింట్స్ కొనాలి అన్నప్పుడు ఈ పరిహారం చేసి చూడండి. అలాగే ఈ వస్తువు కూడా జగంధరాకర్షణ తెప్పించుకోండి. అల్టిమేట్ రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి.